ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే మనం చూడొచ్చు, స్పీకర్ 10 మంది అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. నిన్న దానం నాగేందర్ తో పాటు కడియం సేర్ ఇద్దరి పిటిషన్లపై కూడా స్పీకర్ విచారణ జరిపి తుది తీర్పు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పుని ఇవ్వడంతో ఇక ఈ రోజు మరొకసారి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, తమ వాదనలు ఆధారాలను పరిలోకి తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు మరొకసారి పిటిషనర్స్ కోర్టు దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టుకు ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ తనకు సంబంధించినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చాడో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ రోజు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ఒక అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు కూడా సమర్పించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు విచారణ తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ ఇచ్చిన తీర్పుని సమర్థిస్తుందా లేదా, దీనిపై ఎలాంటి విచారణ చేపడుతుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మాత్రము స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా రాబోయే కాలంలో హైకోర్టులో సవాల్ చేస్తామని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మాత్రం మరికాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ఖండిస్తున్నారు? అంటే ఎలాంటి అంశాలను ప్రస్తావనలోకి తెస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేశాడు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ రాజ్యాంగాన్ని మొత్తం కూడా తొంగలు తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుని ఆశ్రయిస్తాము, హైకోర్టులో దీన్ని సవాల్ చేస్తాము. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టులో సైతము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇంకా ఈ రోజు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో స్పీకర్ తీర్పుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో 4 వారాల గడువు ఇచ్చింది. ఇప్పటికే 4 వారాల గడువు లోపే స్పీకర్ మొత్తం కూడా పూర్తిగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా తుది తీర్పు ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఎలాంటి విచారణ చేపడుతుంది కోర్టు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సంపత్.